అందరికీ నమస్కారం అండి. ఇది నెల్లూరు చేపల పులుసుకి కావలసిన పదార్థాలండి. ఆయిల్ నేను పీనట్ ఆయిల్ తీసుకున్నాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పులుసు రుచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి నేను 4-6 పచ్చిమిర్చిని అలా పొడుగ్గా కోసుకున్నాను. ఇది ఉల్లిపాయ అండి, ఆ సైజు ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకున్నాను. కరేపాకు, అవి కొత్తిమీర కాడలు, ఈ రెండు ఒకేసారి వేసేస్తాను. ఆ కొత్తిమీర వచ్చేసి పైన చల్లుకోవాలి. మామిడికాయ కంపల్సరీ అండి. ఇది చింతపండు గుజ్జు. ఈ చింతపండు గుజ్జు నాకు ఇంకా ఎక్స్ట్రాగా పడింది, ఎందుకంటే పులుపు తక్కువ ఉంది. ఆ టమాటా వచ్చేసి ఈ విధంగా మిక్సీ కొట్టుకున్నానండి, ఆ సైజు టమాటాని పలుపుగానే వేసుకోవాలి. ఇది పులుసు పొడి అండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు ఇవి రోస్ట్ చేసుకొని పులుసు పొడి, ఇది కంపల్సరీ. నేను కల్లుపు వాడాను, సాల్ట్ అయినా వాడుకోవచ్చు. పసుపు కొంచెం వేసుకోవాలి, చిటికెడు వేసుకోవాలి. కారం వచ్చి మీ టేస్ట్కి తగ్గట్టు అండి, మీ దగ్గర ఉండే కారం ఘాటును బట్టి వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోండి. పులుసు అయితే పులుసు పొడి కంపల్సరీ అండి. ఇవి చిన్న ఉల్లిపాయలు మనం మామిడికాయ వేసుకుంటాం కదా, అట్లా వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. ఇన్ని ముక్కలకి ఈ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది బొచ్చ చేప. ఈ ముక్కలకి ఈ ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ ఈ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇవన్నీ కూడా నెల్లూరు చేపల పులుసుకి కావలసిన పదార్థాలు. ఇవి కంపల్సరీ ఉండాలి. నూనె వంకాయకి మనం వంకాయ వేసుకుంటాం కదా గుత్తులుగా, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. చిన్న వంకాయలు తెచ్చుకొని వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, అందుకని వేసుకోలేదు. మీరు ఖచ్చితంగా వేసుకోండి, బాగుంటుంది అసలు. వంకాయ, మామిడికాయ, చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా నెల్లూరు చేపల పులుసుకి కావలసిన పదార్థాలండి. నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి వెయ్యరు, సాఫ్ట్గా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. నేను చేపల పులుసు మట్టి పాత్రలో చేశానండి. మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్రలోనే చేసుకోండి. మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోతే మీ దగ్గర చేపల పులుసుకి ఏ దబ్బరైతే ఉంటుందో ఆ పాత్రలో చేసుకోండి. ముందు స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకునేసి అది బాగా కాగిన తర్వాత, అంటే నీళ్ళు ఏమీ లేకుండా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అనేది వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర చిటపటమనాలండి. చిటపటమనిన తర్వాతే ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. మనం పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా పెద్ద ఆనియన్, అది వేసుకోవాలి. నాకు చింతపండు అనేది ఎక్స్ట్రాగా పడింది. చింతపండు గుజ్జు ఉంది కదా, అది నాకు ఎక్కువ పడింది. ఎందుకు అంటే ఆ చింతపండు పులుపు అనేది చాలా తక్కువ ఉందండి. ఎంతైతే చింతపండు తీసుకున్నానో ఆ రసము అంతే పడింది మళ్ళీ ఎక్స్ట్రాగా. సో మీరు మీ దగ్గర ఉండే చింతపండు గుజ్జు అంటే ఆ పులుపును బట్టి తీసుకోండి చింతపండు గుజ్జు అనేది. ఈ ఆనియన్స్ వేసేసుకునేసి ఆనియన్స్ అనేవి బాగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, కొత్తిమీర కాడలు అనేవి ఎందుకు వేసుకోవాలన్నానంటే కొత్తిమీర కాడల్లోనే ఎక్కువ ఫ్లేవర్ అనేది ఉంటుందండి. అందుకని చెప్పేసి పులుసుకి బాగా పడుతుందని చెప్పి కరివేపాకుతో పాటు కొత్తిమీర కాడలు వేసుకోమని చెప్పాను. అది కొత్తిమీర ఆకులు సపరేట్గా ఉన్నాయి కదా, పులుసు అంతా అయిపోయిన తర్వాత పైన చల్లుకోండి, బాగుంటుంది. టమాటా అనేది పలుపుగానే వేసుకోవాలండి. ముక్కలుగా కావాలంటే కూడా వేసుకోవచ్చు. మీకు సాటిస్ఫై కాదు అనుకుంటే ఇంకొక చిన్న టమాటాని ముక్కలుగా వేసుకోండి. చూడండి, ఆ ఎర్రగడ్డలు ఆ విధంగా వచ్చిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కాడలు, పచ్చిమిర్చి ఈ మూడు కూడా ఒకేసారి వేసేసుకోవాలి. వేసుకునేసి బాగా కలబెట్టుకోండి. కలబెట్టుకునేసి అది బాగా నూనెలో మగ్గాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి బాగా నూనెలో మగ్గాలండి. క్షమించండి, టమాటా పల్ప్ అనేది వేసేటప్పుడు వీడియో అనేది తీయలేకపోయాను, సో అందుకని లేదు. తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో టమాటా పల్ప్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. పసుపు చిటికెడు వేసుకోవాలి. ఆ వీడియో తీయలేకపోయానండి, క్షమించండి. అది బాగా నూనెలో అలా ఫ్రై అయిన తర్వాత ఆ టమాటా పల్పు, కారం అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ కారం బాగా తింటారు కాబట్టి నేను 2.5 స్పూన్ దాకా వేసాను. 2.5 స్పూన్ కంటే ఎక్కువే వేసాను. మీరు తగ్గించుకునే పని అయితే తగ్గించుకోండి,
బాగా ఘాటుగా వచ్చింది. అయితే మేము కారం బాగా తింటామండి. సో పచ్చిమిరపకాయలు కూడా వేసున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా బాగా నూనెలో బాగా కలపాలి. వీటినన్నిటి కూడా మిక్స్ అవ్వాలి. బాగా అలా ఆయిల్లో కలవాలండి. టమాటా పల్పు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా కలవాలి. పసుపు, ఉప్పు ఇప్పుడు దాకా మనం వేసినవి ఇవే అండి. కారము ఇవన్నీ వేస్తున్నాము. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత కారం వేసిన తర్వాత కొంచెం ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా రోస్ట్ అయిన తర్వాతనే పులుసు పొడి కూడా వేసేసుకోవాలండి. మనం పులుసు పొడి చేసుకొని ఉన్నాం కదా, ఆ పులుసు పొడి కూడా వేసేసుకోవాలి. అంత వేసుకోవాలండి పులుసు పొడి. మీరు చేసుకునే పులుసు క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి పులుసు పొడి అనేది. పులుసు పొడి నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, అవన్నీ కూడా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. నాకు చింతపండు అనేది చాలా ఎక్కువ పడిందండి. ఇది పులుపు అనేది చాలా తక్కువ ఉంది. నేను ఇప్పుడు ఎంత చింతపండు రసం అయితే పోసానో అంతే రసం మళ్ళీ పడింది. నాకు చాలా ఎక్కువ పడింది. సో మీ దగ్గర ఉంటే చింతపండు పులుపుని బట్టి వేసుకోండి చింతపండు రసం అనేది. నాకైతే చాలా ఎక్కువ పడిందండి చింతపండు రసము. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ తినేవాళ్ళు కారం తక్కువ వేసుకోండి. పులుసు అనేది కారంగా పుల్లగా ఇలా ఉంటేనే బాగుంటుంది. సో మనం మామిడికాయ కూడా వేస్తున్నాం కదా, ఆ మామిడికాయ పులుపును కూడా చూసుకొని వేసుకోవాలా చింతపండు అనేది. నాకైతే చింతపండు రసం అనేది ఎక్కువే పడింది. చింతపండు నాకు ఎక్కువ పడిందని చెప్పాను కదా, చూడండి మళ్ళీ అంత చింతపండు పల్పు అనేది వేసుకున్నాను నేను. అంటే పల్పు కాదులేండి, చింతపండు రసం అనుకోండి. పల్పుగా వేసుకుంటే బాగుంటుంది గుజ్జుగా, కానీ నాకు రాలేదు. చింతపండుని ఉడకబెట్టేసి తీస్తే మనకి పల్పుగా వస్తుందండి. పల్పుగా వేసుకున్నామంటే వాటర్ అనేది ఎక్కువ పడుతుంది, వాటర్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు అని చెప్పేసి చింతపండునే రసంగా చేసేసి వేసేసాను నేను. చాలా ఎక్కువ పడింది నాకు. నెక్స్ట్ కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీరలో కొంచెం వేసుకున్నాను మళ్ళీ. ఇప్పుడు వచ్చేసి బాగా ఉడకాలి. చూడండి ఆయిల్ మనకి బాగా పైకి వచ్చింది కదా, ఆ విధంగా పైకి రావాలి ఆయిల్. ఈ చేపల పులుసుకి మెయిన్ చిన్న ఉల్లిపాయలు, మామిడికాయ, పులుసు పొడి ఉండాలి. ఆయిల్ కూడా బాగుండాలి. బాగా ఉడకాలండి. పులుసు అనేది అంతా కూడా బాగా ఉడకాలి. చూడండి చిన్న ఉల్లిపాయలు నీట్గా అలాగా చేసి పెట్టుకున్నాను నేను, రెడీ చేసుకున్నాను వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ కూడా వేసుకోవాలి. ఇది ఇప్పుడు కాదండి, చేపలు కూడా వేసేసుకున్న తర్వాత వేసుకోవాలి. చేపలు తొందరగా ఉడుకుతాయి. సో ముందు పులుసు అనేది బాగా ఉడకాలి, కొంచెం చిక్కబడాలి. మనం ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. నేను చూశాను, నాకు ఉప్పు సరిపోలేదు, కారం అయితే బాగానే ఉంది. సో అందుకని మళ్ళీ ఉప్పు వేసాను నేను. బాగా ఉడకనివ్వాలండి, చిక్కబడాలి పులుసు. ఎందుకు అని అంటే చేపల్లో కూడా వాటర్ అనేది ఉంటుంది. మనం చేపలు వేయగానే చేపల్లో వాటర్ కూడా దిగి పులుసు అనేది ఇంకా పలచబడుతుంది. మనకి పులుసు చిక్కగా ఉంటే బాగుంటుందండి. అందులో చేప అనేది తొందరగా ఉడికిపోతుంది. సో అది పలచగా ఉన్నప్పుడు చేప వేసేసి చేప తునిగిపోతుంది, చేప తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి అందుకని ముందు పులుసుని బాగా ఉడకబెట్టేసుకోవాలా. పులుసు చిక్కబడిన తర్వాతనే చేపను వేయాలి. చేప వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు. చేప ఉడికేంత వరకే అంతే. తర్వాత పులుసు ఇంకా స్టవ్ ఆపేసేయాలా, లేకపోతే చేప ముక్కలు అయిపోతుంది. ఉండే కొద్ది ఏంటంటే గట్టిగా కూడా అవుతుంది. సో ఇప్పుడే మనము పులుసుని బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఆయిల్ ఆ విధంగా పైకి రావాలా, బాగుంటుంది. మనం వంకాయలు ఉంటే వంకాయలు కూడా వేసుకోండి. వంకాయలు వేసుకోవాలి అనుకుంటే టమాటా పల్పు వేసుకున్నారు కదా, అప్పుడు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా గుజ్జుగా
చిక్కగా వచ్చింది చూడండి కొంచెము. ఇప్పుడు చేపలు అనేవి వేసుకోవాలి. ఇది బొచ్చ చేప అండి, చెప్పాను కదా ఇది బొచ్చ చేప. ఏ చేపల పులుసుకైనా సరే నెల్లూరు చేపల పులుసుకి ఇదే స్టైల్ అండి, ఈ విధంగానే చేసుకోవాలి. మీరు వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మేము మెయిన్ వంకాయే వాడతామండి మా సైడు. మునక్కాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు. మునక్కాయ, బెండకాయ, వంకాయ ఇవేలేండి, ఈ మూడే వేస్తారు. ఏదైనా ఒకటి మాత్రమే వేయండి, అన్నీ వేయకూడదు. ఇది నెల్లూరు చేపల పులుసుకి మునక్కాయ వేస్తే వంకాయ వేయకూడదు, వంకాయ వేస్తే బెండకాయ వేయకూడదు, ఏదైనా ఒకటే వేయాలి. వంకాయ మటుకు గుత్తులుగా వేయాలండి, నూనె వంకాయకి వేసుకుంటాం కదా ఆ విధంగానే వేయాలి. చిన్న వంకాయలు తెచ్చుకొని వేసుకోండి. వంకాయ వేసుకోవాలి అనుకుంటే చెప్పాను కదా, మనము టమాటా గుజ్జు వేసుకున్నాం కదా అప్పుడే వేసేసేయాల వంకాయ అనేది. ఇప్పుడే కలబెట్టుకోవాలండి, చేపలు వేసిన తర్వాత ఇప్పుడే కలబెట్టాలి. తర్వాత ఇంకా కలబెట్టకూడదు, మనము దబర్తోనే మసిగుడ్డ పట్టుకునేసి తిప్పుతూ ఉండాలి దబర్ని, అంతేగాని కలబెట్టకూడదు. ఎందుకు అంటే చేప తునిగిపోతుంది. ఇప్పుడు బాగా ఉడకాలండి, చేప అనేది పులుసులో బాగా ఉడకాలి. చూడండి చేప వేయగానే మళ్ళీ పులుసు అనేది కొంచెం పల్చగా అయ్యింది. అందుకే మనం ముందుగానే పులుసుని ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటాము. పులుసు చింతపండు అనేది ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి. అది చిన్న ఉల్లిపాయలు, ఇంకా రిమైనింగ్ ఇవే మిగులున్నాయి, కొత్తిమీర, మామిడికాయ. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము చిన్న ఉల్లిపాయలు వేసేసుకుంటాము. ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసాను. చిన్న ఉల్లిపాయలు, మామిడికాయ అనేది తర్వాత వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడకాలండి, ఉడికిన తర్వాతే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడకాలండి. చూడండి ఒకసారి పులుసు అనేది కొంచెం చిక్కబడింది కదా, ఆ విధంగా ఉడకాలి. చేప కూడా చూడండి ఆ విధంగా రావాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఆ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటామండి. ఇప్పుడు అవి వేసేసుకున్న తర్వాత ఒకసారి దబర్ని తిప్పుకోండి. నేను ఇప్పుడు గెరిట పెడుతున్నాను చెప్పేసి మీరు గెరిట అనేది పెట్టకండి, ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను, ఒక హ్యాండ్లో ఫోన్ ఉంది, అందుకని చెప్పేసి నేను గెరిటని అట్లా అంటున్నాను, పైనే అంటున్నాను. చూడండి మీకు చూపించడం కోసం నేను ఊరికే గెరిటతో అట్లా అంటున్నాను. స్లిమ్ మీదనే ఉడకబెట్టుకోండి. చేప వేసిన తర్వాత సన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టకండి, అసలు చిన్న మంట మీదే ఉడకాల. బాగా ఉడకాలండి పులుసు అనేది. ఆనియన్స్ వేసిన తర్వాత ఉడికిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత మామిడికాయ వేయాలి. ఆనియన్స్ వేసి అది ఉడికిన తర్వాత మామిడికాయ వేయాలి. ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది, సో అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా సన్న మంట మీదనే ఉడకబెట్టాలండి, పులుసు బాగా ఉడకాల. అంటే మామిడికాయ మరీ మెత్తగా అయిపోకూడదు, కొంచెం ఉడకాలి. ఉడికిందంటే ఉడకాలి, అంతవరకే ఉడకాలండి, ఎక్కువసేపు ఉడకబెట్టకండి. మామిడికాయ కొంచెం ఉడికితే చాలు, ఇంకా మనకి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి, అంతే అండి, ఉడికిపోయింది. చూడండి మామిడికాయ కూడా ఆ విధంగా ఉడకాలి, ఉడికిపోయింది, పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి మూత పెట్టేసుకోవటమే, బాగా అయిపోయిందండి. ఇదే నెల్లూరు చేపల పులుసు, ఈ విధంగా చేసుకుంటారండి. మీకు ఎక్కడన్నా బోర్ కొడితే స్పీడ్ పెంచుకోండి, 1.25, 1.5 ఆ స్పీడ్లో పెట్టుకొని చూడండి, లేదా స్కిప్ చేసుకోండి, మీకు అవసరమైన దగ్గర చూసుకోండి. లేట్ ప్రాసెస్గా అంటే నేను మొత్తం తీసానండి, వీడియో అంతా కూడా తీసాను. నెల్లూరు చేపల పులుసు ప్రాసెస్ అంతా కూడా మొత్తం వీడియో తీసాను. ఎక్కడన్నా కట్ చేస్తామంటే మెయిన్ పోతున్నాయి ఎడిట్ చేద్దామంటే, అందుకని చెప్పేసి ఉంచేసాను. మీకు ఎక్కడన్నా బోర్ కొట్టే పని అయితే 1.25, 1.5లో పెట్టుకొని చూడండి, లేదా మీకు అవసరమైన దగ్గర చూసుకోండి స్కిప్ చేసి. ఇంతే అండి నెల్లూరు చేపల పులుసు, ఈ విధంగా చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ పులుసు పొడి, మామిడికాయ, చిన్న ఉల్లిపాయలు, వెజిటేబుల్స్ మునక్కాయ, బెండకాయ, వంకాయ, ఇవి ఏవైనా వేసుకోవచ్చు. వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఏదో ఒక్కటే వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. వేసుకుంటే ఇంకా తినాలా అని అనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. మామిడికాయ కూడా మీకు మెత్తగా అలాగా పిసపిసగా అలా కాలేదు, చాలా బాగుంది. ఉల్లిపాయ కూడా అలాగ తింటే అన్నంలో కలుపుకొని ఆ ఉల్లిపాయ అలా తగులుతూ ఉండే పంటికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదే అండి నెల్లూరు చేపల పులుసు ప్రాసెస్ అనేది. ఇంకా సర్వ్ చేసుకోవటమే, ఇంకా తినటమే. చూడండి అక్కడ లైటింగ్లో మీకు సరిగా కనపడలేదు. చూడండి మెయిన్ కలర్ చూడండి ఎంత బాగుందో. అసలు ఈ విధంగా ఉండాలండి కలర్ అనేది, ఎంత బాగుందో కదా. అసలు మీకు అక్కడ ఆ లైటింగ్కి అసలు కనపడలేదు, అంత నీట్గా అనిపించలేదు వీడియోలో. మెయిన్ చూడండి ఈ విధంగా ఉంది, చాలా బాగుందండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంది అంటారు మీరు కూడా. పర్ఫెక్ట్గా ఉంది అసలు. ముక్క కానీ పులుసు టేస్ట్ కానీ. మాకైతే కారం ఎక్కువే పడింది, ఎందుకు అంటే మేము కారం బాగా తింటాము. మీరు తగ్గించుకునే పని తగ్గించుకోండి. అంటే పులుసు అంటే పులుపు కారం మెయిన్ ఉండాలి, ఇవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉప్పు కూడా ఎక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి మీరు. చాలా బాగుంది. అప్పటికి చూడండి నేను ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ తునిగింది చేప. మీరు చేత్తో ఇట్లాగా దబర్ని మసిగుడ్డతో పట్టుకొని తిప్పండి, గెరిట అనేది పెట్టకండి. నేను గెరిట పెట్టాను కదా మీకు చూపించడం కోసం. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేత్తోనే చేయాలి కాబట్టి నేను తిప్పలేకపోయాను. అప్పటికి నేను ఫోన్ పక్కన పెట్టేసి తిప్పాను, మీకు తెలియదు అది. నేను వీడియో తీయలేకపోయాను, నేను ఒక్కదాన్నే కదా తీసుకోవటము, సో మీకు తెలియలేదు. చాలా బాగుంది చూడండి. చిన్న ఉల్లిపాయలు కూడా అది అన్నంలో కలుపుకొని అలా పంటికి తగులుతూ ఉంటే ముద్దకి భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. ముక్క కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, బాగుంది కదా. వేడిగా ఉంది, చాలా బాగుందండి. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.